మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం చూసారా? అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ టాపిక్. కమ్ ఆన్, లెట్స్ డిస్కస్ దిస్. నేను మీ డాక్టర్ తేజస్విని, గైనకాలజిస్ట్. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళ హస్బెండ్ కి అంటే ఎక్స్పెక్టెంట్ ఫాదర్ కి ఈ సైకలాజికల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఫిజికల్ గా కూడా చేంజెస్ వస్తాయి. సో సపోజ్ వైఫ్ ఫుడ్ క్రేవింగ్ తో బయట మంచి రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తింటుంది అనుకోండి, అలాగే వైఫ్ తో పాటు హస్బెండ్ కూడా తింటారు. దీనివల్ల వాళ్ళ హస్బెండ్ కి కూడా ఫుడ్ క్రేవింగ్స్ తో పాటు వెయిట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీటితో పాటు ఫెటీక్, టైర్డ్నెస్, ఎక్కువ నిద్ర పట్టడం, వామిటింగ్స్, నాసియా, ఇంకొంతమందికి అసలు నిద్రనే పట్టదు. చాలా రేర్ అండ్ సివియర్ కండిషన్స్ లో ఏంటంటే వైఫ్ కి డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళ పార్ట్నర్ కి కూడా చాలా అబ్డామినల్ పెయిన్స్ అంటే లేబర్ పెయిన్స్ లాగా వచ్చి డెలివరీ తర్వాత కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి కూడా గురవుతుంటారు. దీనికి సపరేట్ గా ట్రీట్మెంట్ అంటూ ఏం అవసరం లేదు. యాంగ్జైటీని తగ్గించుకోవడానికి బ్యాలెన్స్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాకింగ్, రీడింగ్ బుక్స్ ఇలాంటివి చేస్తే సరిపోతుంది. చాలా సివియర్ గా ఉన్నాయా? కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ ట్రీట్మెంట్. ఈ వీడియోని మీ హస్బెండ్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఒక కండిషన్ ఉంది అని just be aware of it and follow the page for more content. Thank you.